సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గారకుంట తండాలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఎకరం అమ్మకానికి పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. సాయిబాబా గుడి కావాలా, సేవాలాల్ గుడి కావాలా, లేక ఆంజనేయ స్వామి గుడి కావాలా, ఏ గుడి కావాలన్నా కట్టిస్తా అంటున్నాడు గుగ్లోతు రవీంద్ర నాయక్. అవసరమైతే ఓటుకు 20,000 ఇస్తా అంటున్నాడు. ఏకగ్రీవం చేస్తే కోటితో అభివృద్ధి చేస్తానంటున్నాడు. తన మనసులో మాట చెప్పాడా లేక జోక్ చేశాడా అనేది తెలియాల్సి ఉంది. పోటీ లేకుండా తనను సర్పంచ్గా ఎన్నుకుంటే కోట్లతో అభివృద్ధి చేస్తానని ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. 3 పిల్లలున్నా పర్వాలేదని, అవసరమైతే కోర్టులో చూసుకుంటానన్నారు. ఓటుకు నోటు కేసు పెట్టుకున్నా పర్వాలేదని సర్పంచ్ ఏది మాత్రం గుగ్లోతు రవీంద్ర నాయక్ అని సవాల్ విసురుతున్నాడు. గారకుంట గ్రామ ప్రజలకు శుభవార్త. గరిడేపల్లి మండలం గారకుంట గ్రామ పంచాయతీగా నిన్ను సర్పంచ్గా ఏకీగ్రహం చేస్తే ఓకే, లేదంటే పిలిచి అయితే 10,000 ఇస్తే నేను 20,000 ఇస్తా, బాబుగాడు 30,000 ఇస్తే 60,000 ఇస్తా. ఎకరం బేరం పెట్టిన సాయిబాబా గుడి కాడ చూసుకుందాం, లెక్కేందా చేద్దాం. ఆంజనేయ స్వామి గుడి కావాలన్నా, సేవలాల్ మహారాజ్ గుడి కావాలన్నా, సాయిబాబా గుడి కావాలా, ఎన్ని గుళ్ళైనా ఇస్తా. రారి ఏకీగ్రహం చేసుకుందాం. రామనాథ్ గుడికి రేపు పొద్దునే రారి, చూసుకుందాం. గారకుంట ప్రజలకు శుభవార్త. గుగ్లోతు రవి నాయక్, సన్ ఆఫ్ పీల్ నాయక్, గారకుంట గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా. మీ ముందుకు వస్తున్న ప్రజాసేవకి సర్పంచ్ గా ఏకీగ్రహం చేస్తారా చేయండి, లేదంటే పోటీకి వస్తారా రండి. వాడు 10 ఇస్తే నేను 20 ఇస్తా, వాడు 50 ఇస్తే బాబు గారు నేను ₹1,00,000 ఇస్తా. ఓటుకి నోటు కేసు పెట్టిన ఏం లేదు, దీంట్లో తగ్గేదే లేదు. కాబోయే సర్పంచ్ రవి నాయక్ రాసి పెట్టుకో. 3 పిల్లలు ఉన్నా కూడా తర్వాత కోర్టులో చూసుకుందాం.